ఈ శిలువ ధ్యానాలలో మనం 29వ రోజుకు చేరుకున్నాము. దీనిలో పశ్చాత్తాపం, ఆత్మ పరిశీలన మరియు ప్రార్థన ద్వారా హృదయాన్ని శుద్ధీకరించుకోవటం అనేవి ప్రాముఖ్యమైనవి. ఈ విషయాన్ని పరిశుద్ధ వాక్యం ద్వారా చూద్దాం. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. కీర్తనలు 51వ అధ్యాయము 10వ వచనం. ఈ వాక్యాన్ని పరిశీలించినట్లయితే దావీదు మహారాజు తన పాపమును గుర్తించి పశ్చాత్తాపడి తన హృదయాన్ని శుద్ధి చేయమని, తన అంతరంగం అనగా తన ఆలోచనలు సహితం పవిత్రపరిచి తిరిగి తనకు నూతనమైన మనసు అనుగ్రహించమని దేవునితో ప్రార్థిస్తున్నట్లు మనం గమనించవచ్చు. అంటే మన హృదయాన్ని శుద్ధి చేయగల శక్తి కేవలం దేవునికి మాత్రమే కలదని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఆమేన్. గిన్ని కన్నీళ్లతో నీ కాళ్ళు కడుగుతున్నది.